శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. అందులో ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం ఎలా సంపాదించాలి, దరిద్రాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. లక్ష్మి రావాలంటే వాళ్ళ అప్పగారిని ఇంటి నుంచి బయటికి తరిమేసేయాలి. జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మి రాదు. అట్లాగే లక్ష్మి కనుక ఉండేట్లయితే జ్యేష్ఠాదేవి రాదు. అంటే ఎక్కడ పవిత్రమైనటువంటి స్థావరాలు ఉంటాయో అలాంటి చోట లక్ష్మి ఉంటుంది. జ్యేష్ఠాదేవి రాదలుచుకుంటే లక్ష్మీదేవిని వెళ్ళమని చెప్పి పురమాయిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ లక్షణాలని, జ్యేష్ఠ ఉండేటటువంటి స్థావరాలని, వీటిని గురించి కూడా, జ్యేష్ఠని గురించి మనం అవగాహన చేసుకుంటే ఆ జ్యేష్ఠ రాకుండా చూసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ జ్యేష్ఠాదేవి శని భార్య. ఆమె పెదవులు బాగా లావుగా మందంగా ఉంటాయి, కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటుంది. అలాగే వికృతమైనటువంటి ఆకారంతో ఉండి పాశాంకుశాలు, కలశము, చేతిలో ఒక పాత్ర, ఇది ముష్టి పాత్ర అయినా కావచ్చు, దరిద్రుడు అయినటువంటి వాడికి జ్యేష్ఠాదేవి చేతికి ఇచ్చేటటువంటి పాత్ర అయినా కావచ్చు, అలా ఆమె ధరించి ఉంటుంది. మనము శని బాధల్ని పడుతూ ఉంటాం. అవన్నీ కూడా శని వల్ల అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ నిజంగా శని యొక్క శక్తి జ్యేష్ఠే. జ్యేష్ఠ కారణంగానే మనం శని బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం. శనీశ్వరుని యొక్క భార్య జ్యేష్ఠ. ఒక మాటు శనీశ్వరుడు విష్ణు ధ్యానంలో ఉన్నాడు. అలా తదేక నిష్టలో ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఈ జ్యేష్ఠాదేవి భర్తని పిలిచింది. ఆయన ధ్యానంలో ఉండి పలకలేదు. మరోమారు పిలిచింది. తర్వాత ఆయన ధ్యానం నుంచి యువతలకు రాగానే జ్యేష్ఠాదేవి ఒక శాపం పెట్టింది. నువ్వు నన్ను చూడకుండగా వేరే ధ్యాసలో ఉన్నావు కాబట్టి నీ దృష్టి సోకినటువంటి వాళ్ళు పతనమైపోతారు, నాశనమైపోతారు అని చెప్పి శాపం పెట్టింది. అందువల్ల శని దృష్టి సోకితే కష్టాలు, దరిద్రాలు రావటానికి కారణము ఈ జ్యేష్ఠాదేవి పెట్టినటువంటి శాపమే. కాబట్టి ఈ జ్యేష్ఠ కారణంగానే మనం శని బాధలు పడుతున్నాము అనేటటువంటిది గ్రహించి ఈ జ్యేష్ఠని రాకండగా చేసుకునేటట్లయితే మనం శని బాధల నుంచి కూడా నివారణ పొందగలుగుతాం. ఈమె ఎర్రటి చీర ధరించి ఉంటుంది. లక్ష్మీదేవికి ఆకుపచ్చ చీర ఇష్టమైనటువంటిది. కాబట్టి లక్ష్మీ పూజ చేసేటటువంటి వాళ్ళు లక్ష్మీ కటాక్షం కోరుకునేటటువంటి సమయంలో ఆకుపచ్చ చీరతో ఉండేటట్లయితే ఆమె అనుగ్రహాన్ని పొందటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఎక్కడ అధర్మపరులు ఉంటారో అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేస్తుంది. అధర్మం ఉండేటటువంటి చోట. మనకు లోకంలో ఏదో ధర్మం చేసేవాళ్లే కష్టాలు పడుతున్నట్టు, దరిద్రం అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. అధర్మం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్లే ధనవంతులై సుఖాలు పడుతున్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ యథార్థంగా అది క్షణికమైనటువంటిదే. అన్యాయార్జితమైనటువంటి విత్తముతో వాళ్ళు ఎక్కువ కాలం సుఖపడలేరు. అది శాశ్వతమైనటువంటి సుఖము కాదు. శాశ్వత సుఖం ఏది అంటే ధర్మబద్ధమైనటువంటిదే. అదే లక్ష్మీదేవి వచ్చేటటువంటి స్థానం. కాబట్టి మనం ఇటువంటి లక్షణాలను చూసి అధర్మపరులమయ్యి ఆ జ్యేష్ఠాదేవిని ఆహ్వానించుకోకూడదు అని చెప్పి పెద్దలు చెప్పారు. లక్ష్మి శాంతస్వరూపిణి, జ్యేష్ఠ కోపిష్ఠి. అందువలనే అతి ఏది పనికి అతి కోపం ఉన్నటువంటి చోట జ్యేష్ఠాదేవి ఉంటుంది. అతి శాంతం ఉన్నటువంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది. అంతేకాదు సద్దన్నము, పాసిపోయిన అన్నము, అట్లాగే ఒక మాట వండి మళ్ళీ వండేటటువంటి పదార్థము, కుళ్ళినటువంటి పదార్థము, ఇటువంటి వాటిలన్నిటిలో కూడా జ్యేష్ఠాదేవి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని తినటం దరిద్రం. కొందరు సాయంత్రం పూట మళ్ళీ వెచ్చ చేసుకుని పదార్థాలు తింటూ ఉంటారు. అది చాలా దోషగ్రస్తమైనటువంటి పద్ధతి. దరిద్రం వస్తుంది, జ్యేష్ఠాదేవి వస్తుంది అనే దృష్టితోనే ఆలోచించక్కర్లేదు. ఆరోగ్యం విషయంలో కూడా అది పనికిరానటువంటి పద్ధతి. కాబట్టి ఒక మాట వెచ్చ చేశాక మరోమారు అదే పదార్థాన్ని వెచ్చ చేయటం అనేటటువంటిది చాలా దోషం. మనము బజారులో తినే పదార్థాల్లో జరుగుతున్న లోపం అదే. అందువల్ల ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి జ్యేష్ఠాదేవిని ఆహ్వానించకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. స్వస్తి.